నేను హీరోయిన్గా ఉన్నప్పుడు వాసవిమాతగా నటించడం జరిగింది కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో. అప్పుడు నాకు అమ్మగా అంజలీదేవి గారు చేశారు. రామ్ సత్యనారాయణ గారు తీసిన మూవీలో అప్పుడున్న ఒక హీరోయిన్ వాసవిమాత చేస్తే అంజలీదేవి గారు నటించిన ఆ పాత్రని నేను మళ్ళీ అమ్మవారి అమ్మ క్యారెక్టర్ చేయడం జరిగింది. అంటే రెండు చిత్రాల్లోని ఒకటి వాసవిమాతగా, ఇంకొకటి వాసవిమాత తల్లిగా నటించడం జరిగింది. అలాగే రామ్ సత్యనారాయణ గారి సినిమాలు నేను దగ్గర దగ్గర 5-6 సినిమాలు చేయడం జరిగింది. ఒక దాంట్లో నాకు ఫస్ట్ టైం అంటే జనరల్గా ఒక లేడీ విలీ రోల్ ఎప్పుడు నేను చేయలేదు. ఒక క్యారెక్టర్ ఆఫర్ చేశారు. అప్పుడు రామనాయుడు గారు స్టూడియోలో వేరే షూటింగ్లో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ అక్క ఒక డిఫరెంట్గా ఉంటుందంటే, ఏమో మరి నేను చేయగలనో లేదో తెలీదు అంటే, లేదక్కగా ఆర్టిస్టులు అన్న తర్వాత అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి అని చెప్పి బలవంతంగా ఆ క్యారెక్టర్ నాతో చేయించి అది చాలా సక్సెస్ కూడా అయ్యింది. చాలా మంచి, అంటే నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో రామ్ సత్యనారాయణ గారి గురించి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా 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 క్లారిటీగా మాట్లాడారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ అందరు పెద్దలు ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. నాకేంటంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అందరితో ప్రేమగా అందరినీ గౌరవిస్తూ అశోక్ కుమార్ గారును ప్రసాద్ గారు చెప్పారు ఇందాక, ఒక రింగ్తో ఆయన ఫోన్ తీస్తారు అని. అది మాత్రం నిజంగానే ఆయన ఏమి ఖాళీగా కూర్చొని కాళ్ళు ఊపుకుని కూర్చునే ఒక వ్యక్తి మాత్రం కాదు. సకల కళా వల్లుడు ఆయన. ఒకటి కాదు, ఆయన రావణాసురుడు ఎన్ని తలలతో ఉంటారో అలాగా ఆయన ఒక 1000 చేతులతోని 1000 కాళ్ళతోని ఆయన అన్నిట్లలోని ఎక్కడ మీరు చూసినా ఏ మంచి కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలోని మనం ఆయన చూడొచ్చు. అన్ని రంగాల్లో ఉన్నారు ఆయన. అన్ని రంగాల్లో ఉన్నా కూడా నీతి నియమాలకి కట్టుబడి ఉన్న ఒక మంచి వ్యక్తి. నేను అదే చెప్పగలను. ఎప్పుడూ ఆప్యాయంగా నన్ను అక్క అని పిలుస్తారు. మేము ఏంటంటే పక్క ఊరు వాళ్ళము, ఒకే ఊరు వాళ్ళము, ఒకే కులంలో. కాబట్టి ఏంటంటే మా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో కూడా రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాము. సో ఆయన ఇంత మంచి ఒక అడ్వెంచర్ తీసుకున్నారు 15 మూవీస్ అని. సో అవి తప్పకుండా అందరూ చూడాలి. ఆయనకి ఆ సక్సెస్ని ఇవ్వాలి. ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలి. ఆయన అందరికీ కూడా బడ్జెట్ అనేది డెఫినెట్గా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ నిర్మాత కూడా ఇండస్ట్రీలోని నష్టపోకూడదు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మంచి సినిమాలు మిగతా నిర్మాతలు కూడా తీయాలని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.